బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాను కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, తుఫాను సమయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదని ఆయన సూచించారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలని, అలాగే దూర ప్రయాణాలు ఉన్నవారు తాత్కాలికంగా వాయిదా వేసుకుని ఇళ్ల వద్ద సురక్షితంగా ఉండాలని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏదైతే మందా తుఫాను 28వ తారీఖు వరకు తుఫాను వస్తుందని హెచ్చరికలు జారీ చేశారో మనందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు అనుకోకుండా జరుగుతున్న ప్రమాదాలు మనం చూస్తున్నాం. పిడుగులపడి కూడా చాలామంది చనిపోతున్నారు. ఓ పక్కన జర్నీ చేస్తూ వరదలు ఇరికిపోయి చనిపోతున్నారు. అందాక జర్నీలు ఆపాలి. కొన్ని ప్రాంతాలకు వెళ్లకుండా అందరూ కూడా నిషేధించిన ప్రాంతాలకు వెళ్ళకూడదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే పక్కన ఏటలకు కూడా వెళ్ళకూడదు, ఫిషింగ్కి వెళ్ళకూడదని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఒకవేళ వెళ్ళిన వాళ్ళు ఎవరున్నా తిరిగి వచ్చేయాలని కుటుంబ సభ్యులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా మెసేజ్ ఇవ్వాలి. ప్రభుత్వ పరంగా ఇప్పటికే మెసేజ్ ఇవ్వడం జరిగింది. అందరూ అప్రమత్తంగా ఉండాలని ఈ ముందా తుఫాన్కి హెచ్చరికలు జారీ ఏదైతే చేశారో అవన్నీ కూడా ప్రభుత్వానికి కూడా సహకరించాలని అందరినీ కోరుకుంటూ ఇప్పటికే ప్రభుత్వం చాలా చర్యలు చేపట్టింది. ఎక్కడెక్కడికి అలాట్మెంట్ చేసింది, క్యాంపులు నిర్వర్తించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఎవరైనా లోటెత్తు ప్రాంతాల వారు ఇబ్బందాన్ని కలిగితే మట్టుకి ఆ క్యాంపులకు వచ్చి అందులో ఉండాలి. అక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తుంది ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఏదైతే తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారో దానికి అందరూ కూడా సహకరించాలని మీ ద్వారా తెలియజేస్తారు.